వెల్కమ్ టు నాగా టీవీ. మీరిప్పుడు నార్త్ కెరోలినా నగరంలోని ర్యాలీ పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చారండి. ఇప్పుడు అది శివాలయం ఎంట్రన్స్లోనే శివాలయం ఉంది. శివాలయం గోడపై వేసిన విగ్రహాలు అనమాట అవన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజగోపురం అండ్ టెంపుల్ అండి, వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఇది దగ్గర 25 ఎకరాల్లో నిర్మించబడి ఉందండి. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా పార్కింగ్ స్పేస్, ప్రకృతి అందాల మధ్య ఉంది. ఇది శివాలయం ఎంట్రన్స్ అండి. ఇది శివాలయం యొక్క మెయిన్ గేట్ అండి. ఇక్కడ చూస్తే మీరు దాతల వివరాలు, టెంపుల్ గైడ్లైన్స్, దాతల వివరాలు ఉన్నాయండి. అంటే స్పాన్సర్షిప్ అనమాట. ఈ గుడి కట్టడానికి స్పాన్సర్స్ వీళ్ళందరూ. కొంతమంది గోల్డ్ స్పాన్సర్స్, కొంతమంది సిల్వర్ స్పాన్సర్స్ అండ్ గ్రాండ్ స్పాన్సర్స్ అని వివిధ రకాల స్పాన్సర్స్ ఉన్నారనమాట. ఇది నవగ్రహాలు ప్రతిష్ఠించారు ఎంట్రన్స్లోనే, శివాలయం ఎంట్రన్స్లోనే. నవగ్రహాలని దర్శించుకొని కొంచెం ముందుకు వెళితే స్వామివారిని దర్శించుకోవచ్చు. మేము వెళ్ళే సమయానికి పూజ జరుగుతూ ఉందండి, అభిషేకాలు. ఇది వచ్చేసరికి రాజగోపురం అండి. రాజగోపురానికి ముందే మీకు పార్కింగ్ స్పేస్ చూడొచ్చు. అక్కడ కూడా ఆపుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా కార్లను ఆపుకోవచ్చు అనమాట. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా కార్ ఆపేసి అక్కడి నుంచి రాజగోపురంలోనికి వెళ్ళటానికి లేదండి. అక్కడ ఒక తాడు కట్టారు. వెనక నుంచి మళ్ళీ రాజగోపురం వైపుకి దారి ఉందండి, అక్కడి నుంచే వెళ్ళాలి. ఇక్కడ చూస్తే నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు ప్రతిష్ఠించారు శివాలయం ఎంట్రన్స్లో. ఇదే అండి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికి వే అనమాట, రాజగోపురం వైపుకి వెళ్ళడానికి వే. ఇక్కడ అందమైన గులాబీ తోటను నిర్మించారండి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళకూడదండి. మీరు రాజగోపురం వైపుకు వెళ్ళి రాజగోపురంలోంచి గుడిలోనికి ప్రవేశించాలండి. మీరు ఇప్పుడు చూస్తే నార్త్ కెరోలినా పట్టణం యొక్క గొప్పతనం ఏంటంటే మోడరేట్ టెంపరేచర్ అండి. అంత చల్లగా అంత వేడిగా ఉండదండి. చాలా మోడరేట్ టెంపరేచర్తో చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు మీరు ఎంట్రన్స్లో చూస్తే ఇరువైపులా స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠించారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. ఇప్పుడు మనం రాజగోపురంలోనికి ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చామండి. ఇదే అండి రాజగోపురం లోపలే. ఇక్కడ చూస్తే మీరు పల్లకీ సేవలు నిర్వహించడానికి అనుగుణంగా ఈ వాహనాలు తయారు చేయబడ్డాయండి. గరుత్మంతుడు, నాగేంద్రుడు ఇట్లా. ఇది వచ్చేసరికి ధ్వజస్తంభం అండి. ఇది వచ్చేసరికి పాకశాల. ఇక్కడ పలహారాలు లభిస్తాయి. ఇక్కడ మళ్ళీ తిలకం దిద్దుకోవడానికి తిలకము, గంధము, అక్షితలు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ చూస్తే మీరు శంకు అండ్ చక్రం ఉంటుందండి పక్కనే. ఇది ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళడానికి దారండి. చూశారు కదా, ఇదిగోండి చక్రము, కింద దాతల వివరాలు రాశారనమాట. ఇట్లా మీరు నేరుగా వెళ్తే మీరు అద్భుతమైన ఆంజనేయ స్వామి వారిని దర్శించవచ్చండి. చూశారు కదా ఆంజనేయ స్వామి వారిని, ఎంత చక్కగా ఉన్నారో. చాలా అందంగా కూడా ఉన్నారండి, చాలా బాగుంది విగ్రహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఇది వెనుక వైపు ఉన్న పచ్చని ప్లేస్ అండి. అక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆంజనేయ స్వామి వారి కుడివైపుకి వస్తే కొన్ని చెట్లను చూడవచ్చండి, గులాబీ చెట్లని. చూడండి చాలా అందంగా గులాబీ చెట్లు వేసి పెంచారు. ఇది స్వామివారి ముందు
రంగవల్లిక, శ్రీ హనుమాన్జీ. అయిపోయింది. ఇది సుదర్శన స్వామి వారి టెంపుల్ అండి. అటువైపు ఆంజనేయ స్వామి, ఇటువైపు సుదర్శన స్వామి వారిని ప్రతిష్ఠించారు. శ్రీ సుదర్శన స్వామివారు. ఈయన దర్శించుకున్నాక మీరు నేరుగా వెళితే యాక్చువల్లీ కళ్యాణ మండపంని ప్రతిష్ఠించడానికి ఒక బ్యానర్ వేశారండి. దాతలు ఎవరైనా ఉంటే విరాళాలు పంపించవచ్చు. ఇలా వెళ్తే మీకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి. స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఎవరైనా ఉంటే మెయిన్ ఎంట్రన్స్ అండి. మీరు విరాళాలు పంపించవచ్చు. లోపల ఫోటోలు నిషిద్ధం అండి. పర్మిషన్ తీసుకుంటే ఇదే అండి స్వామివారి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు అక్కడి నుంచి మనం స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ లోకి ప్రవేశించామండి. ఇక్కడ ఫోటోలు